అందరికీ నమస్కారం. గెస్ట్‌లని పరిచయం చేద్దాము. ఇది 9 ఎడ్యుకేకి సంబంధించినటువంటి ప్యానెల్ టీమ్ చేస్తున్నారు. దానిలో చాలా అనేక మంది ఎక్స్‌పర్ట్స్. దానిలో ముగ్గురొచ్చారు. 3 సబ్జెక్ట్స్‌కు. 9 ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఉన్నటువంటి వర్ధమాన కాలేజీల్లో ఒక చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి కాలేజ్. స్టూడెంట్ ఫ్రెండ్లీ కాలేజ్. ఇది ప్రధానంగా ఐఐటీ ఖరగ్‌పూర్ సంబంధించిన అల్యూమిని. దీన్ని ప్రారంభించింది భరత్ గారు ఐఐటీ ఖరగ్‌పూర్. అదేవిధంగా జస్వంత్ మన ప్యానెల్‌లో ఉన్నారు. తర్వాత శ్రీకాంత్ రెడ్డి. ఈ ముగ్గురు ఫౌండర్స్. వాళ్ళతోని వాళ్ళ మిత్ర బృందము, వాళ్ళ అల్యూమిని వాళ్ళు అనేక మంది చేరారు. సుమారుగా బహుశా ఈ సంవత్సరం 100 మంది ఐఐటీయన్స్ పనిచేసే హైదరాబాద్ కాలేజీ రికార్డ్ సాధించబోతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా చర్చలోకెళ్దాం. ముందుగా నా ఎదురు కూర్చున్నటువంటి శర్మ సార్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. మీరు అనుకునే టాప్ కాలేజీలలో నంబర్ 1, నంబర్ 2 అని చెప్పే కాలేజీల్లో టాప్ బ్యాచెస్ డీల్ చేసి స్టేట్ ర్యాంక్స్, నేషనల్ ర్యాంక్, టాప్ ర్యాంక్ సాధించిన వ్యక్తి. మాకు గురువు ఇలాంటి వారు. గతంలో కూడా చాలా ఇంటర్వ్యూ చేశాం శర్మ గారితోటి. శర్మ గారు మ్యాథ్స్ ఫ్యాకల్టీ. తర్వాత ఉదయ్ సార్ ఫిజిక్స్. వీరు ఐఐటీ ఖరగ్‌పూర్. వీరు ఓహ్, టీచింగ్ ప్యాషన్‌తోటి మీరు ఆశ్చర్యపడే విషయం చెప్తే ఇండియన్ ఆయిల్‌లో చాలా పెద్ద స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టి టీచింగ్ మీద ప్యాషన్‌తో వచ్చారు. జవహర్ నవోదయ స్టూడెంట్. చాలా గ్రాస్ రూట్ నుంచి ఎదిగిన వ్యక్తి. సమాజాన్ని, జీవితాన్ని లోతుగా ఆహ్, ఎ ఎదిరీది జీవితంలో ఎదిరీది పైకొచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి స్టూడెంట్స్ యొక్క పల్సు, అనేక రకాల జీవితంలో కుటుంబంగా కారణంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు అవన్నీ లోతుగా తెలిసినటువంటి వ్యక్తి. ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఉదయ్ సార్ మాకు ఫిజిక్స్ సంబంధించిన అనాలిసిస్ చేస్తుంటారు విషయాన్ని. అదేవిధంగా జస్వంత్ సార్. ఉదయ్ సార్ యాక్చువల్‌గా కొత్తపేట బ్రాంచ్ సంబంధించినటువంటి డైరెక్టర్. ఆహ్, తర్వాత జస్వంత్ సార్ వీరు ఫౌండర్స్ ముగ్గురులో ఒకరు. విద్యానగర్‌కి సంబంధించినటువంటి బ్రాంచ్ జోనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కెమిస్ట్రీ సార్ వీరు కూడా ఐఐటీ ఖరగ్‌పూరే. వీరంతా భరత్ గారి సేమ్ టీమ్. ఇప్పుడు జస్టిస్ ఏమైనా కెమిస్ట్రీకి సంబంధించిన రివ్యూ చేస్తుంటారు. సార్ యాక్చువల్లీ ఈ ర్యాంకులనేసరికి చాలా మంది ఏం చెప్తారంటే, ఈ ఫౌండేషన్ ఉన్న వాళ్ళకు సీటొచ్చింది. ఫౌండేషన్ లేకుంటే రాదు. 6థ్ నుంచి 10థ్ వరకు ఫౌండేషన్ అంటే రకరకాల అసలు ఫౌండేషన్ అర్థం మారిపోయి ఇంటర్మీడియేట్ సిలబస్ ముందుగా చెప్పడం అనేది ఫౌండేషన్ అనేది తయారైపోయేది అన్నిట్లో కూడా. ఇంటర్మీడియేట్ పుస్తకాలు చేస్తున్నారు. మీరు జవహర్ నగర్ చదువుకొని ఐఐటీ క్రాక్ చేశారు. మంచి జాబ్ సంపాదించారు. ఇండియన్ ఆయిల్‌లో పెద్ద ఉద్యోగం వదిలిపెట్టి టీచింగ్ ప్యాషన్ తోటి దినాలు ఉద్యోగం వదిలిపెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. ఐఏఎస్‌తో సమానమైన ఉద్యోగం నాకు తెలిసినంత వరకు. సో, మీరు అభిప్రాయం ఏంటి? అసలు ఈ ఫౌండేషన్‌కును, జేఈఈ ర్యాంక్‌కు సంబంధం ఎంతుంటుంది? అండ్ నా ఉద్దేశం ప్రకారం పిల్లలకి ఫౌండేషన్ ఉంటేనే ఐఐటీ వస్తుంది అన్నది కరెక్ట్ కాదు. కొత్తపేటలో లాస్ట్ ఇయర్ సాకేత్ అండ్ సుధన్వ అని ఇద్దరు స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళకి 10థ్ వరకే ఎటువంటి ఐఐటీ ఫౌండేషన్ గాని, మిగతా కోచింగ్ గాని ఏది తీసుకోలేదు వాళ్ళు 10థ్ వరకి. 11థ్, 12థ్ వాళ్ళు 9 ఎడ్యుకేషన్‌లో జాయిన్ అయిన తర్వాత మేము ఇద్దరిని ట్రైన్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్‌తో పాటు వాళ్ళ తరపున గూడా వాళ్ళు ఫుల్లీ డెడికేటెడ్‌గా టీచర్స్ చెప్పినవి పాటిస్తూ 2 ఇయర్స్ వాళ్ళు హార్డ్ వర్క్ చేయడం వల్ల దే కుడ్ క్లియర్ ఐఐటీస్ అండ్ దే బోత్ గాట్ ర్యాంక్స్ బిలో 5000 ఇన్ జేఈఈ అడ్వాన్స్ లాస్ట్‌కి. అండ్ సో, ఐఐటీ ఫౌండేషన్ ఉంటేనే ఐఐటీస్ వస్తాయి అన్నది ఇట్స్ ఎ మిత్. అవి కొన్ని కార్పొరేట్ కాలేజెస్ దే హావ్ క్రియేటెడ్ టు స్ సెక్ యప్. సెపరేట్ బిజినెస్ సెక్టర్ క్రియేట్ చేయడం కోసం చేసిన థింగ్ అది. బట్ అలా చదివితేనే ఫౌండేషన్ ఉంటేనే ఐఐటీ వస్తుందన్నది ఏమాత్రం నిజం కాదు. మెయిన్‌గా ఐఐటీ లాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే కావాల్సింది పిల్లలకి ఒక రకమైన మైండ్‌సెట్ ఉండాలి. ఇంతకుముందు జశ్వంత్ అండ్ శర్మ సార్ చెప్పినట్టు ఇప్పుడు 12,00,000 మంది కాంపీట్ చేసే ఈ ఎగ్జామ్‌కి వెళ్ళి అందులో విజయం సాధించాలంటే జస్ట్ అకాడమికల్‌గా వాళ్ళు ఆహ్, ఇంటెలిజెంట్ అయితే సరిపోదు. దే మస్ట్ బి ఏబుల్ టు హ్యాండిల్ స్ట్రెస్. దే మస్ట్ బి ఏబుల్ టు గివ్ దేర్ బెస్ట్. అలాంటి స్ట్రెస్ ఉన్న ఎన్విరాన్మెంట్‌లో ఇవ్వగలిగే ఎబిలిటీ వాళ్ళకుండాలి. సో, ఆ మైండ్‌సెట్ ఏదైతే ఉందో దట్ దట్ ప్లేస్ ద మోస్ట్ హ్మ్. క్రూషియల్ పార్ట్ హియర్. సో, ఆ మైండ్‌సెట్ ఎస్టాబ్లిష్ చేయడం యాస్ ఎ టీచర్స్‌గా అది మన రెస్పాన్సిబిలిటీ, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రెస్పాన్సిబిలిటీస్ యాస్ వెల్ యాస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. సో, ఈ మైండ్‌సెట్ ఈ డెవలప్‌మెంట్ ప్లేస్ మోర్ క్రూషియల్ రోల్ దెన్ ఈ ఫౌండేషన్ గాని, ఇంకేమైనా గాని. శర్మ సార్, ఇప్పుడు మనము ఫౌండేషన్ గురించి సార్ చెప్పారు. సో, బేసికల్‌గా కొన్ని ఆహ్, చర్చలుండే జనసామాన్యంలో. ఇన్ని గంటలు చదివితేనే ఐఐటీ వస్తుంది, ఎన్ఐటీ వస్తుంది. లేకుంటే ఈ క్లాస్ నుంచి 8థ్ నుంచి ఫోకస్ పెట్టాలి, 10థ్ క్లాస్ నుంచి ఫోకస్ పెట్టాలి. లేకపోతే ఇన్ని మాక్ టెస్టులు రాయాలి. ఆహ్
సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటే అండి. అంటే మీరు ఎన్ని గంటలు దాని మీద పెడితే మీకంత బెటర్ ర్యాంక్ వస్తుందంటే, మిగతావన్నీ వదిలేసి అందరూ దాని మీదే ఉంటారుగా. అది నేను రోజుకి 17 గంటలు చదువుతున్నానంటే, మీ దగ్గరికి పంపిస్తారు. ఆ 17 గంటలు చదువుకుంటూ కూర్చుంటాడు కదా! అది క్రైటీరియా కాదు. పోనీ 17 గంటలు చదివిన వాడికి ఎగ్జామినేషన్‌లో అంటే నేను ఒక 5,000 క్వెషన్స్ ప్రాక్టీస్ చేయించా. నా ఇన్‌స్టిట్యూషన్ మెటీరియల్ ఉంది. 5,000 క్వెషన్స్ సాల్వ్ చేయిస్తాను నేను. 5,000 క్వెషన్స్ సాల్వ్ చేసిన తర్వాత 5,000 ఒక్క క్వెషను గూడా నాకు ఇబ్బంది అనిపిస్తదంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు వాడి చేత మెమరీలో ఏమన్నా పెట్టారు గానీ, వాడికి అనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేయలేదు. రేపొద్దున వీడికి ఏదో ఒక ర్యాంక్ వస్తుంది కాస్త మెమరీ బేస్ మీద. ఇప్పుడు మనకు తెలుసు కట్ ఆఫ్ ఎంత ఉంటుందండి 30% కన్నా కూడా ఉండదు. ఓవర్ ఆల్ ద ఇయర్స్ మనం చూసి సర్టిఫికేట్ ఏదో ఒక సీట్ వస్తది. 300కి 100 మార్కులు వచ్చాయంటే జనరల్ కేటగిరీలో క్వాలిఫై అవుతాయి. ఏదో ఒక సీట్ కూడా వస్తది. లాస్ట్ డేట్ సీట్ కూడా వస్తుంది. సో, వాడు దాన్ని మెమరీ బేస్ మీద తెచ్చుకోవచ్చు. అనలిటికల్ స్కిల్స్ లేవు. జాబ్‌లోకెళ్తాడు లేతే ఐఐటీస్‌లోకెళ్తాడు. అక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏం లేవు గదా! అంతా థియరీ బేస్డ్ ఉంటాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ అయిపోతాయి. అక్కడ కూడా క్లియర్ చేసుకుంటాడు నెమ్మదిగా. కానీ బయటకొచ్చేప్పటికి ఏదైతే డిమాండ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఉంటుందో అది చేసుకోలేకపోతారు. అక్కడ ఆ స్ట్రగుల్ మొదలవుతుంది. అరే! నేనెందుకు చేయలేకపోతున్నాను? ఐ యామ్ ఏ క్వాలిఫైడ్ ఇంజినీర్ ఫ్రమ్ ఏ వెరీ గుడ్ ఇన్‌స్టిట్యూషన్. బట్ స్టిల్ ఐ యామ్ అనేబుల్ టు డూ. సో, ఈ క్రాస్ రోడ్స్ దగ్గరకొచ్చిన తర్వాత ఆ క్వెషన్ డెవలప్ అయినప్పుడు వాళ్ళని కన్సోల్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సో, నేను ఎన్ని గంటలు చదివాదనేది ఇంపార్టెంట్ కాదు. నా మైండ్ ఒక సిట్యుయేషన్ ఎంత ఎనలైజ్ చేయగలుగుతుంది. ఇప్పుడు నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. కానీ ఒక సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నాకేం మార్గం కనపట్లేదు. ఒకటే మార్గం కనబడుతోంది. టెక్స్ట్ బుక్‌లో ఉండే మార్గం ఒకటే వాడు చెప్పింది ఒకటే కనబడుతోంది. ఇక నేను ఏం చేయగలుగుతానక్కడ? నథింగ్. కానీ నార్మల్‌గా ఏంటంటే ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వడము అనంటే ప్రోబింగ్ నేచర్‌లోకెళ్ళి ఒక సిట్యుయేషన్ నుంచి 2, 3 ఛానెల్స్ నేను చూడగలగాలి. 2, 3 ఛానెల్స్ చూడగలగడంతో పాటు అందులో ఏది బెస్టు అనే డెసిషన్ తీసుకోగలగాలి. సో, అది మీ ఎబిలిటీస్. ఏ కంపెనీ అయినా చివరికి మీరు మీ కంపెనీ పెట్టుకున్నా గూడా ఈ ఎబిలిటీస్ ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు సాధించగలుగుతారు. మీరు సొసైటీని ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు ఎంతో మందిని చూస్తుంటాం గదా! సొసైటీ వల్లే నేనెట తయారయ్యాను అందరూ బానే ఉన్నారు. నాకొక్కడికే ఇవి కష్టాలు. ఈ సెల్ఫ్ పిటీ అనేది ఏదైతే ఉందో వెన్ యూ ఓవర్‌కమ్ థిస్ థింగ్స్ విల్ స్టార్ట్ హ్యాపెన్. ఇప్పుడు చాలామంది హ్మ్. ఇక్కడ ప్రతి దాంట్లోనూ బేగీలు అవుతున్నా అదే. అది అలవాటయిపోయింది మరి. ఇప్పుడు మనం అలవాటు చేస్తున్నాము. ఏంటి? నేను ఇవన్నీ చదువుకొని ఎళ్ళా. ఇంపార్టెంట్ అని చెప్పి 70% ఇంపార్టెంట్ టిక్ పెట్టమని చెప్తారు. ఓన్లీ బోర్డ్స్‌కే కాదు. సార్ ఇంపార్టెంట్ చాప్టర్‌లో టిక్ పెట్టమని సో, బలహీనత చెప్తున్నాను అంతేను. సో, అది టిక్ పెట్టిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కోఆర్డినేట్ జియోమెట్రీ, కాలిక్యులస్ కలిపి 60% ఉంటాయనేది జనరల్‌గా తెలుసు. ఎందుకంటే ఇంజినీరింగ్‌కి అవసరం కాబట్టి. సో, మనం అదే చెప్తాం. బాబు ఇగో నువ్వు 60% వెయిటేజ్ దీనికుందిరా ఇది ఇంపార్టెంట్ చదవరా అని. సో, వాడేం చేస్తాడో చదువుతాడు. కానీ అందులో వచ్చిన క్వెషన్ చేయగలుగుతాడా? మెమరీలోకెళ్తున్నాడు. సార్ మీరు ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవ్వండి అని అడుగుతారు తర్వాత. ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్, తర్వాత ఇంపార్టెంట్ క్వెషన్స్. తర్వాత మళ్ళా చివరికొచ్చింది కదా సార్ ఇంకా 3 రోజులే ఉంది. ఇంకా ఏమన్నా చెప్తారా? ఒక గెస్ట్ పేపర్ ఇవ్వండి. సో, ఇవన్నీ కాదు నువ్వు ఇవన్నీ దాటుకొని ఒక ర్యాంక్ వచ్చి వెళ్ళినా గూడా నువ్వు ఇబ్బంది పడుతూనే ఉంటావురా! దీని నుంచి బయటకు రాగలగాలి. మనం అనలిటికల్ మోడ్‌లో వెళ్ళాలి. సో, అందుకే చాలా తక్కువ మందిని తీసుకునేది గూడా. అంటే ఫస్ట్ నేనసలు వాడు నా లెక్చర్ వినంది వాడు ఏ విధంగా డెవలప్ అయిపోతున్నాడు? నేను ఒక 70, 80, 90 మందిని అంటే ఐ హావ్ సీన్ బోత్ 33 ఇయర్స్ ఊరికే ఏంటి అది ఐ హావ్ సీన్ ఆల్ రైట్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ఆల్. అయితే ఎప్పుడైతే తక్కువ మంది క్లాస్‌లో ఉంటారో అసలు వాడు నన్ను వింటున్నాడా లేదా? నన్ను చూస్తున్నాడు. కానీ నన్ను వినట్లేదు. ఈజీగా పట్టుకోగలుగుతాం. సో, వాళ్ళని మళ్ళా క్లాస్‌లోకి తెచ్చుకొని బతిమలాడుకొని అంటే మీరు కొట్టడమో, పనిష్మెంట్ ఏది ఇస్తే రాదు మార్పు. పేరెంట్స్‌కి గూడానండి చాలా ఇంపార్టెంట్ ఇది. లాస్ట్ టైమ్ గూడా మన టాక్స్ ఉన్నప్పుడు ఇది కూడా క్లియర్‌గా చెప్పాను. పిల్లల్ని తిట్టడమో, ఎక్కువ ప్రెషర్ పెట్టడమో, ఇంకా ఎక్కువ సేపు చదివించడం ద్వారానో ఏదో ర్యాంక్ వచ్చేస్తుందనే భ్రమలో ఉండకండి. వాళ్ళకి ప్రతి ఒక్కటి గూడాను అర్థమయ్యేటట్టు చెప్పండి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే చూపించండది. కొట్టడమో, తిట్టడమో చేస్తే ఉపయోగం ఉండదు. అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, అప్పుడేంటంటే చేతిలో పుస్తకాలు పట్టుకొని కూర్చుంటారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కెళ్తారు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 8 వరకు. మళ్ళా ఇంటికొచ్చి ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉండి మళ్ళా బుక్స్ తీసుకొని కూర్చుంటారు. ఎంతండి మీరు 2 గంటలు అలా చదివినా కూడా ఉపయోగం ఉండదు. వాళ్ళు మైండ్ పెట్టి ఇంట్రెస్ట్ తోటి ఒక అరగంట చదివితే ఈ విధంగా 2 గంటలు చదివినట్టు. సో, అందుకని ఎంత టైం అనేది కాదు. ఎంతో క్వాలిటేటివ్ ఉంది. అనలిటికల్‌గా మోడ్‌లో వెళ్తున్నామా లేదా? ప్రతి పేరెంట్ కూడా ఇది చెక్ చేసుకుంటే చాలు. ఇన్‌స్టిట్యూషన్‌లో టీచర్స్ తోటి ఇంటరాక్షన్‌తో ఉంటే సరిపోతుంది. చూస్తున్నాను సార్ యాక్చువల్‌గా ఒక నెరేటివ్ బిల్డ్ అయిన సమాజం ఏందంటే, ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్‌లో ఆహ్,
ఫస్ట్ జనరేషన్ ఉన్నట్టు పీపుల్‌ను ఐఐటీ అంటే మామూలు విషయం గాదు. అది చిన్నప్పటి నుంచో కొన్ని అజంప్షన్ చెప్తాను. దీన్ని మీరు కు క్లారిఫై చేయండి. క్లారిఫికేషన్. చిన్నప్పటి నుంచే ఐఐటీ ప్రిపేర్ కావాలి. పెద్ద పెద్ద సో కాల్డ్ నంబర్ 1, నంబర్ 2 కాలేజీలో మాత్రమే చదవాలి. ఇంకో దగ్గర రావు. సండేలు ఉండకూడదు. సెలవులు ఉండకూడదు. సినిమాలు ఉండకూడదు. ఆర్డర్ ఉండకూడదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండకూడదు. నిద్రాహారం లేకుండా అన్నీ త్యాగం చేయాలి. హెల్త్ పోయినా సరే, ఇంకేదైనా సరే మొత్తం జీవితాన్ని ఫలంగా పెట్టి చేస్తేనే ఐఐటీ వస్తదని ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం. ఆ పలానా దానిలో ఉన్న మా కాలేజీ చదవాలి, మళ్ళీ మా స్కూల్‌లో చదవాలి. వేరే స్కూల్‌లో చదివితే రాదు. సో, ఇవన్నీ జనసామాన్యంలో ఒకటి భావజాలం క్రియేట్ చేయబడ్డది. ఒక నెరేటివ్ బిల్డ్ చేయబడ్డది. ప్రపంచంలో అన్ని విప్లవాలు నెరేటివ్స్ ద్వారానే వచ్చాయి. కమ్యూనిజం గానీ, మిగతాదంతా బుద్ధిజం గానీ, ఒక నెరేటివ్ ఈవెన్ బుద్ధిజం గానీ, ఒక నెరేటివ్ సైన్స్‌లో వెళ్తే దాని నుంచి సంస్థలు క్రియేట్ అయినాయి, ప్రచారం అయింది. కావాల్సిన వాళ్ళు నెగెటివ్ అయినాయి, పాజిటివ్ అయినాయి. టెర్రరిజం కూడా ఒక నెరేటివ్ ఉంది. సో, అట్లనే ఒక నెరేటివ్ సృష్టించబడేది. చాలా మంది నమ్ముతున్నారు ఇప్పటికి కూడా. తగ్గుతుంది. ఎవ్రీ ఇయర్ 5% తగ్గుతున్నాయి ఆ సంఖ్య. వాళ్ళే లాంటి కాలేజ్‌కొస్తున్నారు. సో, మీరు ఇంతకాలం చూసారు. మీరు స్వయంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సాధించారు. అనేక సంవత్సరాలు బహుశా 12 సంవత్సరాల నుంచి మీరు టీచ్ చేస్తున్నారు. ఫౌండర్ కూడా. 12 సంవత్సరాల నుంచి 12 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ప్రారంభం బహుశా ఇంకా చాలా పెద్ద సంఖ్యకొచ్చింది మీరు. అనేక బ్రాంచులకు బహుశా 12 బ్రాంచ్‌లకు కూడా వెళ్తున్నట్టున్న త్వరలో. లిమిటెడ్ స్ట్రెంత్ అవన్నీ తెలుసు. క్లాస్ 35-50 స్ట్రెంత్ అవన్నీ ఉన్నాయి. ఫైన్. అంటే మీరు ఈ ఈ మీరు దాన్ని కంప్లీట్ కౌంటర్ వేరియంట్ మీరు బిల్డ్ చేస్తున్నారు. సండేస్ రెస్ట్ ఇవ్వచ్చు. వారం వారము క్లబ్స్ ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఫ్రైడే శనివారం ఉంది. మంత్లీ గేమ్స్ ఉంటాయి. 9 డే ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఆహ్, ఐటీ ఫ్యాకల్టీ అంటే ఒక రాక్షసుని లెక్క భయపెట్టి కళ్ళతోటి బెదిరించే పాత సినిమాల్లా వాళ్ళు ఉంటారు. సత్యనారాయణ వాళ్ళు ఉండరు. నాగభూషణం అట్లా ఉండాలి. ఇక భయపెట్టి అని మార్కులను వాటర్ ఇవన్నీ ఒక రకమైన కల్చర్ ఉంది. సో, మీరు దానికి ఫ్రెండ్‌లు ఉంటారు. మీ స్టూడెంట్స్ జోక్స్ ఏస్తారు. అందరూ కలిసి సరదాగా ఉంటారు. కలిసి ఆడతారు. కలిసి కంప్లీట్ కౌంటర్ నెరేటివ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్. సో, ఇది చూసేసి ర్యాంక్ సాధించారు. మీరు ఆల్‌మోస్ట్ 60-70% మంది ప్రీమియం లిస్ట్‌లో ఎవ్రీ ఇయర్ ఎళ్తున్నారు. నేను స్టాటిస్టిక్స్ చూస్తే కూడా టాప్ లెవెల్‌లో ఉన్న సంస్థలు మీరు కూడా ఒకటి. ఇది మీకు ఎట్లా సాధ్యమైంది యాక్చువల్‌గా? సో, మీరు ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వెషన్ అంటే స్కూల్ లెవెల్ ఇదంతా చేయటం అదంతా మాత్రం అస్సలు వి ఆర్ టోటల్లీ అగెయిన్స్ట్ ఇట్ అండి. అంటే లైక్ అది ఎంత అవసరమా లేదా అనేది పేరెంట్స్ డెఫినెట్‌లీ ఆ చైల్డ్ గ్రోత్‌లో అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. ఎందుకంటే పిల్లల సైకాలజీ అది చదువుకుంటే నేను గూడా పిల్లలతో డీల్ చేస్తున్న యంగ్ మైండ్స్‌తో డీల్ చేస్తున్నాం కాబట్టి పర్సనల్‌గా మేము గూడా కొన్ని రిసర్చెస్ లేకపోతే కొంతమంది గ్రేట్ న్యూరో సైంటిస్ట్, సైకాలజిస్ట్ ఆ బుక్స్ కూడా నేను కూడా చదువుతూ ఇంకా బయట చదువుతూ ఉంటాను. వాళ్ళ బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది. ఇమ్మెచ్యూరిటీకి తక్కువ మెచ్యూరిటీకి తక్కువ, ఇమ్మెచ్యూరిటీకి ఎక్కువ. అంటే ఈ టీనేజర్ మైండ్. సో, ఎస్పెషల్లీ అన్నీ ఏసాకుంటేనే ఆడికి తెలీదు. పూర్తిగా తెలీదు. కానీ కొన్ని విషయాల్లో బాగా తెలీదంటే కోపం మళ్ళీ. ఉంటాయి. ఇక్కడ ముందుగా అంటే మనం పుట్టే బేబీకి జనరల్‌గా స్కల్ లోపటంతా కూడా అంత స్ట్రెంథెన్ అవ్వదు కదా! అంటే ఇట్ విల్ బి స్టిల్ నాట్ సాలిడిఫైడ్. ఇంకా లిక్విడ్ లానే ఉంటుంది. బేసికల్లీ మనకి థింక్ చేసే ఈ బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిల్. సో, 18 19, 20కొచ్చేసరికి మన థింకింగ్ ప్యాటర్న్ అంతా సాలిడిఫై అయిపోతుంది. సో, బిఫోర్ దట్ అంటే 10థ్ స్టాండర్డ్, 11థ్, 12థ్ బిఫోర్ దట్టే వాళ్ళకి మాక్సిమం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీకు స్విమ్మింగ్ రాదనుకోండి. మీకు స్విమ్మింగ్ లేకపోతే మేమైనా ఈవెన్ ఇప్పుడు మేము ఏదైనా నేర్చుకోవాలి కొత్తగా అనుకుంటే ఇట్ విల్ బి టఫ్. అదే ఒక యంగ్‌స్టర్‌కి ఒక 7 ఇయర్స్ ఓడికి, 9 ఇయర్స్ ఓడికి స్విమ్మింగే కాదు ఏదైనా స్కిల్ నేర్పించాలంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఎందుకు అంటే వాళ్ళ మైండ్‌లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా కూడా ఆ సోలిడిఫికేషన్ అండ్ ఎస్పెషల్లీ మనం డీల్ చేస్తున్న పిల్లలు ఏ వయసులో అయితే పిల్లల్ని డీల్ చేస్తున్నామో వాళ్ళకి ఒక సైడ్ అంతా సాలిడిఫై అయిపోతుంది. అండ్ థింకింగ్ ప్యాటర్న్ అంతా ఆల్రెడీ సెట్ అయిపోతుంది. ఒక సైడ్ స్టిల్ ఇట్ విల్ నాట్ బి దేర్. ఇంకా వాళ్ళకి ఆ ఓపెన్‌నెస్ ఉంది. సో, యాస్ ఎ టీచర్స్, యాస్ ఎ పేరెంట్స్ మనం ఆ ఓపెన్‌నెస్ తోటి మనం వాళ్ళని టాకిల్ చేయాలి. అప్పుడే మనం వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు, వింటారు. ఇవన్నీ మా టీచర్స్‌కి, మా ఫౌండర్స్‌కి అందరికీ కూడా చాలా ఓపెన్‌గా మేమందరం కూడా చాలా రిసర్చ్ చేసాం. మా పిల్లల మీద ఎలా డీల్ చేస్తాం, ఏంటి అని. దాని వల్లనే వాళ్ళకి ఎక్కడ, ఎప్పుడు ఏది అవసరం అనేది టోటల్లీ తెలుసు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కన్నా మాకు వి హావ్ ఎ లాట్ ఆఫ్ యూ నో
మ నాతో పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడో లేపోతే ఎవరితోనో వచ్చినప్పుడు, "మీ అబ్బాయి ఇలా చేస్తాడండి, ఇలా చేస్తాడని" చెప్తే వాళ్ళు "ఏంటి సార్ ఇలా చెప్తున్నారు మా అబ్బాయి గురించి?" జస్ట్ మేము పని చేసేది ఒక 3, 4 మంత్స్. అందులో వాళ్ళ హిస్టరీ మొత్తం మాకు తెలిసిపోతుంది. ఇంత డీటెయిల్డ్‌గా ఎందుకు చేయగలుగుతున్నాము అంటే, వి లైక్ దిస్ వాట్ వి ఆర్ డూయింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కన్విక్షన్, ప్యాషన్‌తో చేస్తారు జాబ్ లాగా. అందులో ఎక్కడ లేదు. మీరు ఏ టీచర్‌నైనా వేరే వాళ్ళని కంపేర్ చేస్తున్నామని కాదు. మా మా టీమ్‌లో ఉన్న ఏ మెంబర్‌తోనైనా మీరు మాట్లాడితే ఒక అబ్బాయిని తీసుకొస్తే డెఫినైట్‌లీ వాడి పుట్టు పూర్వోత్తరాలు ఆడెక్కడుంటాడు, ఏ స్కూల్‌లో చదివాడు, ఏం చేస్తాడు, ఏ టు జెడ్ అందరికి మాకు తెలుసు. అంత వి ఆర్ పర్సనల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ అది మెయిన్ కీ. అంటే మీకు ఆడిస్తాం, పాడిస్తాం అని చాలామంది మా మోడల్‌ని రిప్లేస్ చేయడానికి లేకపోతే దాన్ని డూప్లికేట్ చేయడానికి ట్రై చేసినా డెఫినెట్‌లీ దే హావ్ ఫెయిల్డ్ అండ్ ఐ యామ్ ష్యూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఫెయిల్. నాట్ దట్ దే కెనాట్ రిప్లికేట్. ఎందుకంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ కాలేజ్‌కెళ్ళినా సేమ్. ఏ ఆ మెటీరియల్ ఏదైతే వాటెవర్ సో కాల్డ్ మెటీరియల్ అది కూడా సేమ్. మెటీరియల్ చదివే వచ్చేస్తదనుకుంటే దట్ ఈస్ మీ విజ్ఞతకే అది వదిలేయొచ్చు. అందరూ చదివేస్తారు, అందరూ రాసేస్తారు. అదేముంది రూ. 1000 ₹99 కూడా ఇచ్చేటోళ్ళున్నారు. ఎగ్జాక్ట్‌లీ. మెటీరియల్స్ ఏముందండి. ఎవరైనా ఇస్తారు, ఏదైనా చేస్తారు. బట్ ఆ కోర్ హార్ట్ ఏదైతే మనం హార్ట్‌ఫుల్‌గా కనెక్ట్ అవ్వాలి స్టూడెంట్‌తో. వి హావ్ టు లైక్ వాట్ వి ఆర్ డూయింగ్. అండ్ పర్సనల్‌గా అంత మేము చాలా ఇన్వెస్ట్ చేసాం. ఫస్ట్ 9 ఇయర్స్ వరకు ఒక్క బ్రాంచ్ కూడా ఏది పెట్టలేదు. ఎందుకంటే వి ఇన్వెస్టెడ్ టోటల్ అవర్ ఎనర్జీస్ ఇంటూ దట్. ఒక స్టూడెంట్‌కి ఏంటి అవసరం? ఈ వయసులో వాడి హార్మోనల్ చేంజెస్ ఎలా ఉంటాయి? ఏంటి? ఏ టు జెడ్ మొత్తం అందరికీ కూడా ఒక క్లియర్ దాన్ని రిటర్న్ ఒక బుక్ లాగా పెట్టాను సార్ యాక్చువల్‌గా. మొత్తం ఎంతోసేపు చదివితే వస్తుందని కూడా అర్థం కాదు. ఈ పాయింట్స్ అన్ని చదువుతారు. కానీ ఇంప్లిమెంట్ చేయాలి గదా! కాప్ చేసేటప్పుడు హార్ట్ ఉండాలి. కాప్ కాదు. ఉండాలి. అందుకనే మేము లైక్ సారు ఒక ఈ ఎగ్జాంపుల్‌కి ఇదవుతారు గానీ, అంటే మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా నిన్న నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఆల్రెడీ 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆల్రెడీ ఉన్నారు. టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. కానీ ఇంకా స్టిల్ ల్యాప్సెస్ ఉన్నాయి ఆయన సబ్జెక్ట్‌లో. ఎందుకు ల్యాప్సెస్ ఉన్నాయంటే ఆయన ఏం చెప్తాడు, "నేను ముందు చేసిన ఇన్‌స్టిట్యూట్‌లో నాకు గుర్రానికి ఇది కట్టినట్టుగా ఒక వీక్‌లో ఈ సిలబస్ అవ్వాలి. అంతే. అంతే. ఇంతకు మించి నువ్వు ఇంత మంచి నీకు ఫ్రీడమ్ లేదు. నువ్వు కంప్లీట్ చెయి." అంటున్నాడు. సో, ఆయనకి అందువల్ల తనకి ల్యాప్సెస్ ఉన్నాయని ఆయనకి తెలిసినా హి వాస్ అనేబుల్ టు డెవలప్ హిమ్సెల్ఫ్ పర్సనల్లీ. మన దగ్గర ఉన్న టీచర్స్ 1, 2 ఇయర్స్ చదివేసరికే దే విల్ అంటే ఒక లెవెల్‌కి వెళ్ళిపోతారు. మన దగ్గర ఉన్న టీచర్స్ కూడా. మన దగ్గర స్టూడెంట్సే కాదు. సో, ఎందుకు ఏంటంటే ఆ ఫ్రీడమ్ అది ఇవ్వగలుగుతున్నాం. సో, మీరిచ్చిన ప్రశ్నకి ఏంటి అంటే వి హావ్ ఎ స్ట్రాంగ్ నెరేటివ్ విత్ ద స్టూడెంట్. ఏంటి అంటే మీరు ఎంజాయ్ చేస్తూ చదవాలి. అప్పుడే అది పాసిబుల్ అవుతుంది. ఆ మైండ్ స్ట్రక్చర్ ఏదైతే ఆ ఓపెన్‌నెస్ ఉందో దాన్ని ట్యాప్ చేయాలి. అప్పుడే దే విల్ బి ఏబుల్ టు ఎంజాయ్. అలాంటి ఎంజాయ్‌మెంట్ చేస్తూ చదువుతుంటేనే వాళ్ళకి సబ్జెక్ట్ మీద ప్యాషన్ కలుగుతుంది. ఆ ప్యాషన్ కలిగితేనే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు కూర్చోబెట్టి 10 అవర్స్ చదవండంటే అమ్మో! నా వల్ల కాదంటారు. బట్ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లవాడికి వాడికి తెలియకుండానే 10 అవర్స్ చదువుతాడు. సో, ఆ తెలియకుండా వాడికి తెలియకుండా చేస్తే స్టేజ్‌కి వెళ్తేనే అది వర్కౌట్ అవుతుంది సార్. లేదంటే మాత్రం అది పనిష్మెంట్‌లానే మిగిలిపోతుంది. ఇప్పుడు మనకి బ్రీతింగే ఉంది. ఇప్పుడు మీరు అట్ ద మూమెంట్ నేను మాట్లాడుతున్నప్పుడు మీకు తెలుసా మీరు బ్రీతింగ్ చేస్తున్నారని? మీరు ఎప్పుడైనా ఫోకస్ చేస్తారా? బ్రీతింగ్ చేస్తారా? లేదు. అది నేచురల్‌గా జరిగిపోతుంది. అలానే వాడు చదువుకునే వాడికి కూడా వాడికి అది ప్రెషర్‌లా ఫీల్ అవ్వకుండా నేచురల్‌గా జరిగితేనే హి విల్ అది ఎంజాయ్ చేయగలుగుతాడు. లేదు నువ్వు చదువు, చదువు, చదువు అంటే అది జరిగేది కాదు. సో, ఆ నేచురల్‌గా చదివే ప్రక్రియను తెప్పించడంలోనే మా మోడల్ సక్సెస్ అయింది. సో, దానివల్లనే మా దగ్గర పిల్లలందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదవగలుగుతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము కూడా హ్యాపీగా పెట్టగలుగుతాం. అది. అది. ఎస్‌బీఆర్ టాక్స్ ఛానెల్ లైక్ చేయండి, సోదర్మ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.